కాసేపైనా నవ్వురా, నీలో ఉన్న బాధలను తొలగియడానికి కాసేపైనా నవ్వురా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ. దిస్ ఈస్ ద 48th డే ఆఫ్ 365 days సిరీస్. ఉంది స్పెషల్ అని చెప్పొచ్చు కదా, మీరు ఏదైనా అనుకోవచ్చు కదా, థింక్ చేసుకుంటున్నారు కావచ్చు, అరవేడి ఇంత అంటే నార్మల్గా మంచిగా రెడీ అయ్యి టిక్ టాక్ గట్టిగా ఉన్నాడులే అనుకోవచ్చు కదా. కానీ ఏం లేదు ఫ్రెండ్స్, అన్నీ ఉతకడానికి వేసా. సో ఈ డ్రెస్ అయితే లోపటి నుంచి తీసా, నా ఫేవరెట్ అనమాట ఈ షర్టు. సో చూద్దాం ఇవాళ ఎలా కనబడుతుందో, అందరికీ ఎలా ఏమనుకుంటారు, థింక్ చేసుకుంటున్నారు ఈ వ్యూ, ఈ నాకు డ్రెస్ షర్ట్ ఎంత బాగుందో లేదో కామెంట్ చేయండి. ఇదైతే నా ఫేవరెట్ షర్టు, దాన్ని దాచుకొని మాత్రమే ఉంచుకుంటా నేను ప్రతిరోజు ప్రతిసారి. ఎందుకంటే ఐ ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే నచ్చింది దాచుకొని మరీ మురుస్తాం కదా, అది నా ఫీలింగ్ ప్రతిరోజు. ఎందుకంటే అన్నీ ఉంటాయి, అరే ఏదో ఒకటన్నా మంచిగా ఉంచుకోవాలి ప్రతిరోజు అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. అలాంటి వస్తువే ఈ షర్ట్ అనమాట. స్పెషల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఎంజాయ్ చేయాలి, వ్యూయర్స్కి మంచిగా కనబడాలి అండ్ ఎవరు కూడా ఆడ్ ఫీల్ అవ్వద్దు అని చెప్పి ఈ డ్రెస్ అయితే కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, కానీ గమ్యాన్ని మాత్రం చేరుకునేది పక్కా. ఎందుకంటే అంతే, అది నా విషెస్, నా డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలంటే నేనేం చేయడానికైనా నేను సిద్ధం. ఎస్, నేను కన్సిస్టెంట్గా రోజు 40 వీడియోస్ చేయనక్కర్లే, కానీ కన్సిస్టెంట్గా ఒక్క వీడియో మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో దట్ ఈస్ వై ఐ ఆమ్ డూయింగ్ థింగ్స్ ఫార్ బెటర్ అండ్ బెస్ట్ ఆఫ్ మీ. ఇప్పుడు ఎవరో అది చేస్తున్నారని నేను అది చెయ్యను, ఎందుకంటే ఆ బడ్జెట్ నేను పెట్టుకోగలుచుకోలేదు. సో కంట్రోల్ యువర్ ఫైనాన్సెస్ అండ్ థింగ్స్ ఏవైతే రియల్గా ఇంపాక్ట్ అవుతాయో అవి మాత్రమే మాట్లాడతా, అంతే, అవి మాత్రమే చేస్తా. రియల్ ట్రూత్, నో హరీ, నో బర్రీ. ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే ఎక్స్పోజర్స్ ఇవన్నీ వేస్ట్ అని నేను అనుకుంటా. ఎస్, నువ్వు వన్స్ ఎర్నింగ్ అయితే రియల్గా నువ్వు లిటరల్గా ఎంత ఎంజాయ్ చేయి, నీకు వ్యూస్ అంతే వస్తాయి. ఎందుకంటే సక్సెస్ పీపుల్కే ఈ రోజుల్లో ఈ దునియా చూపిస్తుంది, అదే ఫెయిల్యూర్స్ని ఎవరు చూపించరు. సో నీ పైన నువ్వు ఫోకస్ చేస్తూ ప్రతి మంచి దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూనే ట్రావెల్ అవ్వాలి తప్పితే. ఎస్, సక్సెస్ వస్తుంది ఈరోజు, కాకపోతే నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు వన్ డే, కానీ ఓర్పు సహనం అప్పటిదాకా అన్నీ గుండెల్లో దాచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయి, అంతే. చిన్నప్పటి నుంచి నేను ఎంత మెలకుగా ఉన్నా, నేను ఎంత పాజిటివ్గా ఉన్నా, బాడీకి ఎక్సర్సైజ్ కావాలో ఏమో ప్రతిరోజు ఆవగింతలు అయితే వచ్చేటి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, కానీ ఎందుకో మళ్ళీ షేర్ చేయాలనిపిస్తుంది. ఆవగింతలు అయితే ప్రతి క్షణం వస్తుంది. క్లాస్లో ఫ్యాన్ వేయంగానే నాకు నిద్ర ఆవగింతలు వస్తూనే ఉంటాయి బ్రో, నిజంగా లిటరల్గా. నేను పడుకుంటానేమో అని టీచర్స్ నన్ను చాలాసార్లు లేపేవాళ్ళు, అండ్ నా కళ్ళలో నుంచి టీయర్స్ అని వచ్చేటి ప్రతిసారి. మరి పాజిటివా తెలీదు, నెగిటివా తెలీదు, కానీ నిద్ర అయితే ప్రతిరోజు వచ్చేది. చిన్నప్పటి నుంచి అంతే, ఆవగింతలు అయితే వస్తూనే ఉంటాయి. వాళ్ళు చూసి నిద్రపోతారా అనుకుంటారు. ఒక్కోసారి టీచర్ డస్టర్తో చాక్ పీస్తో కొట్టేవాడు, మళ్ళీ నేను చూస్తే ప్రతి లెసన్ వింటా, ఏదైనా సరే వింటూ చేస్తూ ఉంటా. కానీ ఇప్పటిదాకా నాకు అది పోవట్లే, ఎందుకో ఆవగింతలు వస్తూనే ఉంటాయి. అరే ఎంత సీరియస్గా ఉన్నా, ఎంత కాన్సన్ట్రేట్గా ఉన్నా కానీ వస్తూనే ఉంటాయి. మరి దానికి రీజన్ ఏంటో నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. లిటరల్గా చెప్తున్నాను కదా, ఎందుకు చేయడం అవసరమా ఈరోజు అనుకున్నా, కానీ నాకు అనిపించింది వద్దు మామ, మనం చేయాలి, తప్పదు. వన్స్ ఒక్కరోజు గ్యాప్ ఇచ్చామంటే మన బ్రేక్ అవుతుంది, ఇంకా మధ్యలో కన్సిస్టెన్సీ రాదు, అంటే నీకున్న కాన్ఫిడెన్స్ మళ్ళీ కొంచెం తగ్గిపోద్ది. అందుకే నువ్వు కంటిన్యూగా చేసినావు అనుకో, నీకు ఆ క్లారిటీ చాలా బాగా వస్తుంది. వన్స్ నువ్వు ఒక్క మినిట్ అయినా ఒక్క డే అయినా బ్రేక్ ఇచ్చావు అనుకో మధ్యలో,
నీకు ఇంకా మధ్యలో ఇక స్కిప్పింగ్ అవుతూనే ఉంటాయి డేస్. సో నువ్వు అలా అవ్వద్దు. ప్రతిరోజు ఏదో ఒకటి నీకు నచ్చింది మాట్లాడు, జరిగేదే మాట్లాడు, ఏదైనా సరే. అది నలుగురికి ఉపయోగపడ్డా లేకపోతే నీ జ్ఞాపకాలు, నీ అనుభవాలు, నువ్వు చెప్పే తీరు అండ్ నీ జరిగే విషయాలు చెప్పు, అంతే. నథింగ్ గ్రేట్ అన్నట్టు అక్కడ ఏం లేదు. నీ సక్సెస్ని ఒక స్థాయిలో ఉండాలి. దానికి నువ్వు ఈరోజు ఎంత కష్టపడితే నువ్వు అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు సాగుతావు. రియల్గా చెప్తున్నా, నా ఏమంటారు సెల్ఫ్ డప్ అనుకోండి, ఏమని అనుకోండి. వన్స్ నువ్వు ఏదైనా పెద్దగా చేయాలంటే మాత్రం ప్లీజ్ కీప్ ఇట్ సీక్రెట్. చెప్పినా సరే దానికి నువ్వు కట్టుబడి ఉండాలి, అంతే. ఇంకేమొద్దు, ఇంకా నెక్స్ట్ మినిట్ ఏమొద్దు, నెక్స్ట్ సెకండ్ ఏమొద్దు. నువ్వు కంటిన్యూస్గా ఆ పని చేస్తూ ఉంటే చాలు. కొంతమందిని ఫ్రెండ్స్ని కలిశాను. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అరే అవుతుందారా, కెరియర్ రిస్క్లో తీసుకుంటున్నావు, మరి అవుతుందా, ఎందుకు ఇంత టాలెంట్ పెట్టుకొని మరి నువ్వు ఈ కంటెంట్ క్రియేషన్ అని వెనుకబడుతున్నావు, మరి మనీ వస్తాయా దీంట్లో అంటే, బ్రో ఎవరికైనా లైఫ్లో రిస్క్ చేయండి ఏమీ రాదు. వన్స్ రిస్క్ చేసి దాని గురించి నువ్వు ఫోకస్గా పని చేసావంటే సక్సెస్ ఏ రోజైనా వస్తుంది. కానీ దాని గురించి నువ్వు వేచి ఆలోచించి దాన్ని అంటే శుద్ధీకరణతో ప్రతి ఒక్క అడుగు వేస్తే సక్సెస్ ఎందుకు రాదు చెప్పండి. నేను ఒక ఫ్రెండ్ లాగా, మీ బ్రదర్ లాగా అందరికీ అర్థమయ్యేటట్టు నేను నా చేసే పనిని అందరికీ ఇష్టమై అందరూ వినాలి, అందరూ బాగుపడాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా, అంతే తప్పించి ఏం లేదు మరి. ఎందుకంటే నా సక్సెస్ అయినా నా సాడ్నెస్ అయినా చాలామంది ఇప్పుడు హ్యాంగ్ చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, చిన్న వాటికే వెనుకబడిపోతున్నారు. కానీ రియల్ సాడ్నెస్ చూడండి, నేను ఎంత ఏజ్ ఎక్కువైనా సరే నేను ఇంకా పాజిటివ్గా ఉన్నా. చిన్న దానికే బాధపడితే అంటే ఇప్పుడు చూడండి, నిన్న ఒక రీల్ చూసిన, ఏంటంటే దేవుడు కష్టాలు ఇస్తాడు, కిరీటం ఇస్తాడంట. అది ఎప్పుడు ఫస్ట్ కష్టాలు ఇస్తే నువ్వు దాన్ని చేయగలుగుతావా లేదా అని చెప్పి అప్పుడు నీ కిరీటం అందిస్తాడంట. అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలాగో మార్చలేవు, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ మార్పుతో మార్చాలి. సో అర్థం కాకపోతే మన వీడియో ప్లస్ నిన్నటి వీడియో ఈ రెండు ఎడిటింగ్ చేసి మళ్ళీ షెడ్యూల్ చేయాలన్నమాట. సో చాలా టైం అయితే ఇవాళ గడుస్తుంది, ఎందుకంటే మళ్ళీ లేట్గా వచ్చాము వీడికి. సో ఇది చాలా టైం పడుతుంది ఇవాళ, బట్ అరౌండ్ 4-5 అవర్స్ పడుతుండొచ్చు. మీన్ వైల్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో నార్మల్ అంటే ఒక్కొక్క సీక్వెన్స్లో ఉంటాయి అన్నమాట వీడియోస్ అండ్ క్లిప్స్. ఓకే, ఆ క్లిప్స్ని ఒక్కొక్కటి అరేంజ్ చేసుకొని నువ్వు క్యాప్షన్స్ అయినా ట్రాన్స్క్రిప్ట్ అయినా ఎడిట్ చేసి పెడితే నువ్వు మధ్యలో పని చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక థింగ్ అనమాట. నేను అయితే ఇందాకలా ట్రాన్స్క్రిప్ట్ సీక్వెన్స్ అంటే సబ్టైట్ క్యాప్షన్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసి 48 minutes వరకు వచ్చింది. సర్లే ఇక వెళ్ళాక చూసుకుందాం అని చెప్పి వదిలేసి వచ్చిన. సో ఇదన్నమాట ఇవాళ జర్నీ. ఇది బోరింగ్ అవ్వచ్చు, కానీ నేను బోరింగ్లో కూడా కేరింగ్ తీసుకుంటున్నా నా గురించి. మీరు కూడా చేయొచ్చు, కష్టం పని ఏమీ లేదు. జస్ట్ ఫోన్ తీసుకొని నీ ఫ్రెండ్తో ఎలా కూర్చొని మాట్లాడుకుంటావో అలానే మాట్లాడు. ఎందుకంటే నీ ఫ్రెండే నీ కెమెరానే నీ ఫ్రెండ్ అనుకునే మాట్లాడితే నువ్వు సక్సెస్ అవుతావు. ప్రతి వాళ్ళకి భయం ఉంటుంది, అరే చేయగలుగుతానా, ఇంతసేపు మాట్లాడనా అని. వన్స్ నువ్వు స్టార్ట్ చేసావంటే జరగదంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఫీల్ లైక్ ఏ ఫ్రెండ్. అరే నీ పక్కన ఎవరున్నారు, నీ పక్కన
ఫ్రెండ్ అయితే ఎట్లా, నేబర్ అయితే ఎలా మాట్లాడతావో అలా మాట్లాడు అంతే. దీనికో పెద్ద అవసరంలే. వన్స్ నువ్వు పుట్టినైనా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేద్దామనుకున్నా సరే యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలుగుతావు. ఛానల్ మానిటైజేషన్ అయితే కొంచెం కొత్త థింగ్స్ అయితే నేను చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు బాధపడి, ఎందుకంటే దిస్ ఇస్ మై ఇన్వెస్ట్మెంట్ ఆన్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇప్పటిదాకా ఖర్చులు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. కానీ నెక్స్ట్ ఏంటి ఒక గొప్ప సక్సెస్ కావాలంటే ప్రతిసారి ప్రతి ఒక్క స్టెప్పులో నెక్స్ట్ ఏంటి అని ఆలోచించి మాత్రం నేనైతే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నా. ఐ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ మై జర్నీ అని ప్రతిరోజు నువ్వు పదే మాట్లాడితే మాత్రం సక్సెస్ నీ వెనుకనే వస్తుంది. రాకపోతే నన్ను అడగండి, పక్కా వస్తుంది. నువ్వు అంత ట్రై చేస్తున్నావు దానికి, ఎందుకు రాదు బ్రో? చిన్న పనులే పెద్దదానికి దారి తీస్తాయి. అలాంటిది నువ్వు ఎన్ని రోజులు చేసే కష్టం వృధాగా పోతుందా? కాదుగా, ఏదో రోజు సక్సెస్ వస్తుంది. జస్ట్ చేస్తూ ఉండు. ప్రతిసారి నువ్వు ఓడిపోతున్నావని తెలిసి కూడా నీలో ఉన్న పాజిటివ్నెస్కి మాత్రం హ్యాండ్స్ ఆఫ్. నాలా ఉండి ప్రతి వాళ్ళు థింక్ చేస్తే ఎనీబడీ కెన్ బీ సక్సెస్ఫుల్. అది ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 100 మంది అయినా సరే. నీ సక్సెస్ ఎవ్వరు ఆపలేరు, నీ కమిట్మెంట్కి ఎవ్వరు అడ్డు రారు. నీ సక్సెస్కి అసలు అడ్డు గోడనే లేదు. సో ఇప్పుడు నువ్వు ఎంతైతే ఫీల్ అవుతున్నావో ఆ ఫీలింగ్నెస్ నీ చుట్టూ అరౌండ్ ఉన్న వాళ్ళకు కూడా ఆపేయాలి. నువ్వు కూడా అనొచ్చు, అరే సబ్స్క్రైబ్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ వేసారు అందరికీ అంటే, అలా కాదు. మేక్ నెట్వర్క్ ఫస్ట్, ఓన్లీ షో ద సక్సెస్, నెవర్ ఎవర్ షో యువర్ థింగ్స్ టు ఎవ్రీబడి అని ప్రతిసారి నన్ను నేను పుష్ చేసుకుంటా. ఎందుకంటే లిటరల్గా ఎవరైనా కొత్త వాళ్ళైనా హెల్ప్ చేస్తారేమో, కానీ పాత వాళ్ళు అంటే నీకు తెలిసిన వాళ్ళు మాత్రం అరే ఏంట్రా వీడు అని మాత్రమే ఉంటుంది. సో అందుకే అస్సలు ఏమంటారు, ఎవరిని నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే చూడండి. నా సక్సెస్ జర్నీ త్వరలో మాట్లాడుకుంటారు, కానీ నేను మాత్రం ఎవరిని బతిమిలాడుకోవాలనుకుంటలేను. బికాస్ రిజల్ట్స్ అండ్ మై స్ట్రగుల్స్. కానీ నేను రోజు చేసే పని మాత్రం మీకు ఎంజాయ్ తో, బూస్టింగ్ తో ఇస్తానన్నమాట. నేను ఎంత హార్డ్ ఫీల్ అయినా ఓకే. చూసావా, ఇది కంటెంట్ క్రియేషన్ జర్నీ. ఇలానే సాగాలి. ఈ 365 days ఆరాంసే అయిపోవాలి. నేను మంచిగా మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నా. నిన్న మొత్తం ఐటీ గురించి అలా ఎలా డెవలప్ చేసుకోవాలో అని మొత్తం వీడియో అయితే నిన్న చేశాను. అది ఎడిటింగ్ కి పోస్ట్ కావడానికి లేక 5 o'clock కి అట్లా షెడ్యూల్ చేస్తా. సాయంత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మీరు నేను అవసరం అంటే ఆ వీడియోని ఎండ్ స్క్రీన్ లో పెడతా, లేక మధ్యలో కార్డ్ లో పెడతా. ప్లీజ్ హోప్ ఆల్ విల్ లైక్ దిస్ వీడియో. అవి చూడకుంటే మాత్రం వెళ్ళి ఇప్పుడే చూడండి, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ చిన్నప్పటి నుంచి ఎంత ప్యాషనేట్ గా ఉంటే ఆ స్కిల్ వస్తుంది అండ్ నువ్వు నెక్స్ట్ లెవెల్ ఉంటావు అందరికంటే ఫర్దర్గా. ఇప్పుడు అన్ని ఏజెంట్స్ వచ్చాయి. ఆ విషయం గురించి మళ్ళీ అవసరం ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి ఇంకో వీడియో చేసి చెప్తా. సో అలా పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైందంటే నువ్వు కన్సిస్టెంట్ గా ఉంటావా లేదా అని ప్రతి వాళ్ళు శంకిస్తారు. అవుతారు, ఫీల్ అవుతారు. అరే వీడేంట్రో ఇలా తయారయ్యాడు, మరి పిచ్చి పట్టింది, వీడు వదులుతనే లేడు అనే వరకు వాళ్ళు వెళ్ళాలి. సో అప్పటి వరకు నువ్వు మాత్రం నీ పయనాన్ని సాగించాలి. ప్రతిరోజు నేను ప్రతి క్షణం అరే రేపేం చేయాలని అనుకుంటూనే
కూర్చుంటా. బికాస్ ఏదో ఒకటి చేస్తేనే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అంటే వాళ్ళకి వ్యూవర్స్ కూడా అరే చేస్తున్నాడు నిజంగానే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కొంచెమైనా సపోర్ట్ చేయాలని ఆదరిస్తారు. అదే నువ్వు చేయకపోతే ఇన్కన్సిస్టెంట్ గా ఉంటే నీకు నీ మీద పాజిటివ్నెస్ రాదు, బయట వాళ్ళు ఎందుకు చెప్పు, నీకు నీ మీదే ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. సో ఏదో ఒకటి చిన్నదో పెద్దదో తప్పో ఒప్పో, తప్పే మాట్లాడడం మనం. సో పాజిటివ్ గానే ఉంటాం, గుడ్ థింగ్స్ ఏ మాట్లాడతాం. సో అలా ప్యాషనేట్ గా ఉంటూ నీకు నచ్చింది చేస్తూ నువ్వు చేసే పనిలో ఎంజాయ్ ని వెతుక్కుంటే నువ్వు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతావు అని ఒక దగ్గర చదివా నిన్న. అండ్ అందరికంటే ఎంజాయబుల్ ఎవడంటే తెలుసా బ్రో, ఎవడైతే తన ఫెయిల్యూర్ని కూడా సక్సెస్గా తీసుకుంటాడో వాడే చాలా డేంజరస్ పర్సన్ అంట. ఏమో మరి నాకైతే తెలీదు. నేనైతే ఇంకొచ్చు అరేడు బ్లూటూత్ కొనుక్కుండు, మంచి షర్ట్ వేసిండు, గ్లామర్గా తయారైండు ఈరోజు అంటే ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా 2 years అయింది బ్రో కొని, లిటరల్గా చెప్తున్నా. బట్ నాకు తీసినప్పుడల్లా ఇది నా ఫేవరెట్ డ్రెస్ అని చెప్పొచ్చు. అంటే చాలా బాగుంటుంది, లుక్ అయినా ప్రింటెడ్ అయినా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ డ్రెస్ అనేది. సో చూడవచ్చు మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎస్ నేను కొన్ని అంటే మీకు కూడా అనిపిస్తుంది అరే ఇష్టమైనది దాచుకోవాలి అని చెప్పి, ఇది దానిలో ఒకటి అనమాట. నా ఎనర్జీని అయితే పాజిటివ్గానే నింపుకుంటా. ఎందుకంటే ఎవ్రీథింగ్ నాలో నాకు పాజిటివ్గానే ఉండాలి. అది నేను ఎంత పాజిటివ్ ఉంటే నా వ్యూయర్స్ కూడా అంతే పాజిటివ్ ఉంటారు రోజంతా. సో నేను ఎప్పుడు నెగిటివ్ ఆలోచించను, ఎందుకంటే నన్ను చూసే మీరు కూడా నెగిటివ్ థింకింగ్కి వెళ్తే బాగోదు. అందుకే ఐ విల్ ఆల్వేస్ బీ పాజిటివ్ అరౌండ్ మీ, విత్ మీ అని చెప్పి. ఎందుకు అంట అరౌండ్ మీ, విత్ యూ అంటే ఎస్ మీరు నాతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అలా అంట. మీరు కూడా కనెక్ట్ అవ్వాలి అండ్ మిమ్మల్ని ఏమి పిలవట్లేదు అని ఫీల్ అవ్వద్దు. సో మీరు కూడా ఎంగేజ్ అవుతారని నేను విత్ మీ, విత్ యూ అని మాట్లాడతాను అనమాట. అంతే. రియల్ గా బ్రో నిన్న ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, నేను నార్మల్ గా ఎండ పూట అంటే 1:30-2:30కి అట్లా బయటికి వెళ్ళిన. ఎండ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్ లో దుమ్ము దులుపుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక చేసేవాడిని ఒక థింగ్ ఏంటంటే, ఎండ పూట ఎలా వెళ్తారులే అంతా నీడకే ఉంటారు, చల్లగానే ఉంటుంది, ఎండ కొట్టినా ఎవరికి ఏం కాదులే అనుకునేవాడిని. కానీ నిన్న 1 గంట నుంచి ఒక 3-4 వరకు అంటే ఎండలో ట్రావెల్ చేసిన బైక్ పైనే. ఎంత ఎండ కొట్టిందంటే లిటరల్ గా వచ్చినాక నిద్ర పట్టలే, పడుతుంది, అంత అలసిపోయినా. అండ్ ప్రతిరోజు జరిగే విషయమే ఏంటంటే, అక్కడ నుంచి వచ్చానా, ఇంటి దగ్గరకు వచ్చినాక కొంచెం ఫ్రెష్ అప్ కొంచెం మొరగడం స్టార్ట్ చేసిన. కానీ అదే ఎక్కడికి దారి తీసింది అంటే, వచ్చినాక ఆ నిద్ర ఉండడం జరసేపు అన్నా స్నాప్ ఇద్దామని చెప్పి కొంచెం మొరుగుదామని ఒరిగిన, కథం ఇక నిద్ర వచ్చేసింది చూడు. ఇక ఆ డే మొత్తం అంతా స్వీట్లు తిన్నా, ఏ రోజైనా మొత్తం ఇంకా నిద్ర వస్తూనే ఉంటది ఆ రోజంతా. ఎందుకో మరి చాలా నిద్రపోయినా, అలానే టైం దొరకలే, అదో పని ఈ పని ఆ పని అని చెప్పి బయటకు తిరగడం అయింది. సో ఇక ఏం చేయలేక గమ్మున నిద్ర వచ్చేసింది. ఎడిటింగ్ కూడా చేయలే. ఇలా మార్నింగ్ లేచి చూస్తే కొంచెం ఫ్యాన్ వేసినామో రాత్రి, కథం మళ్ళీ రాత్రి ఏదో టైంకి వండుకున్నా, మళ్ళీ పొద్దున లేట్ అయింది లేవడానికి. కానీ లేట్ అయినా కానీ కన్సిస్టెంట్గా ఉండాలిగా, మనం ప్రామిస్ చేసాం. సో కన్సిస్టెంట్గా ఉండు, మాట్లాడుకోవాలి, మనం రోజు వీడియో తీయాలని చెప్పి వచ్చేసాను అనమాట. కొంచెమైనా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ట్రైపాడ్ కొనాలి అని. చిన్న థింగ్స్, మోర్ వేరియేషన్స్, మోర్ క్రియేషన్, మోర్ ఎనర్జీ బూస్ట్, మోర్ థింగ్స్ టు డూ, మోర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ ఇన్ యూ. ఇవన్నీ రావాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దానికోసం నేను కొంచెం అయితే వర్క్ చేసుకొని అవైతే ఎఫోర్డ్ చేసి నేనైతే నా ఇన్వెస్ట్మెంట్ కింద అవి వాడుకుంటా. చూద్దాం how many days it takes and how much fast I can do it. ఓకే, బీ స్టే ట్యూన్. ఈరోజు నాకు కూడా కొంచెం టైంలో అదే అనిపించింది కరెక్ట్గా. అది అంటారు కదా, పరిగెత్తి పాలు తాగడం కంటే నించొని నీళ్ళు తాగడం బెస్ట్ అని. నాకు అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నా వీడియో నేను చూసుకుంటే అరే ఏంటో నేను ఇంత అంటే లాగ్ అవుతుంది, ఫేస్ టర్న్ అవుతుంది, కరెక్ట్గా ఫేస్ రావట్లేదు, షేక్ అవుతుంది, సౌండ్ పోతుంది, అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తున్నాయి. కనీసం కూర్చొని చేస్తే ఇవన్నీ
వస్తాయేమో అని, క్లారిటీగా ఉంటుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నా. మీకు కూర్చున్నది ఇష్టమా నించున్నది ఇష్టమా కామెంట్ చేయండి. నేను రేపటి నుంచి అదే ఫాలో అవుతా. సో కూర్చున్న పొజిషన్ సజెస్ట్ చేస్తే నేను అలానే వీడియోస్ ఇస్తా. నేను ఏదైనా వర్క్ చేస్తే మాత్రం పక్కా ఫస్ట్ నేను కొనేది గింబల్. ఎందుకంటే నా ఫేస్ మొత్తం క్లారిటీ అయితే కనబడట్లే. ఒక బ్రో కూడా సజెస్ట్ చేసిండు, బ్రో కూర్చొని మాట్లాడు బ్రో ఎంతైనా, కానీ నీ ఫేస్ మొత్తం కనబడట్లే, మొత్తం ఆడు ఫీల్ అవుతున్నా, చూడడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, ఒక దగ్గర కూర్చుంటే మంచిగా వస్తుంది వ్యూ అని. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నువ్వు బట్టలు ఎంత మంచిగా వేస్తే అంటే దే థింక్ యు ఆర్ ప్యాషనేట్ అండ్ యూ విల్ గ్రో అని చెప్పి అనుకుంటారట. అదే నువ్వు నార్మల్ బట్టలు వేసుకుంటే మాత్రం దే థింక్ ఆడ్ అంట. ఎందుకంటే నీ డ్రెస్సింగ్ సెన్స్ చూసి జడ్జ్ చేస్తారు. ఎందుకు అలా నాకైతే తెలీదు. నిజంగా మీకేమైనా చిన్న ఐడియా ఉన్నా సరే, డ్రెస్సింగ్ సెన్స్ జడ్జ్ చేసే మనుషులు ఇంకా ఉన్నారా ఈ రోజుల్లో అని చెప్పి. కానీ ప్లీజ్ నెవర్ జడ్జ్, ఎవరిని అంత ఫాస్ట్గా జడ్జ్ చేయొద్దు. ప్లీజ్ థింక్స్ వన్స్ అగైన్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు జడ్జ్ ఎ పర్సన్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో అలా ఎవరిని జడ్జ్ చేయొద్దు. లిటరల్గా వాళ్ళకి ఎంత ఆడ్ ఫీల్ అవుతుందంటే వాళ్ళు చెప్పుకోలేరు, కానీ మనసులో గట్టిగా తగులుతుంది ఎక్కడనో, కానీ బయటికి చెప్పరు. కానీ ప్లీజ్ రెస్పెక్ట్ ఆల్. నా ఇన్ని వీడియోస్లో మాత్రం ఎక్కడ నేను ఎవరినైనా హర్ట్ చేస్తే మాత్రం రియల్లీ ఐఎమ్ సారీ. ఇఫ్ ఎనీబడి రియల్లీ హర్ట్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకంటే ఎప్పటికీ ఎవరిని నేను కించపరచను. పరిస్తే వాడు నన్ను కించపరిచి ఉండాలి. బికాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాన్ని ఎవడైనా టచ్ చేస్తే మాత్రం ఎవడైనా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకపోతే సైలెంట్గా ఉండి, వన్స్ అది ఎక్స్ట్రీమ్ అయితేనే నువ్వు రియాక్ట్ అవుతావు. నార్మల్ అంటే వదిలేస్తావు. నార్మల్గా ఇప్పుడు చిన్నగా ఎవరికన్నా బైక్ మీద గుద్దినాం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు ఆపోజిట్లో, కళ్ళు కనిపించట్లేదా అంటారు. రిజల్ట్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన నైట్ రైడింగ్లో అలా దూరం వెళ్తుండే. ఒకడు ఏం చేసిండు, కార్నర్కి లైన్లోనే వెళ్తుండు, టర్న్ అయ్యి సడన్గా ఆపిండు. నేను వాడిని గుద్దిన. ఓకే, వాడేమన్నాడు, నీదే తప్పు అన్న. అవునరా భయ్, నువ్వు సైడ్ వేసినావు, సైడ్ నుంచి వచ్చినావు, మధ్యలో ఆగుడు ఎందుకు, సిగ్నల్ వేయచ్చు కదా, లేకో పక్కకి ఇట్లా అని చెప్పొచ్చు కదా. స్పీడ్లోనే ఉన్నా, ఇంటికి వెళ్ళాలని తొందరలో. నువ్వు ఆ రాత్రి కట్టు తీసుకొని టర్న్ చేసి బండి ఆన్నే ఆపితే ఎట్లా? నువ్వు కాస్త ముందైనా వెళ్ళాలి, లేకపోతే అన్న నైట్ టైం ఎట్లుంటే పరిస్థితి, ఎవడో పక్కకు ఉండి ఆగిందంటే వీడోడన్నా అడ్రస్సో లేకపోతే ఏదో అడిగిండు ఆపిండు అని అనుకోవచ్చు. నువ్వు ఇట్లా తిప్పి ఆపినావు అంటే నీ కథ ఏంది, కార్ఖానేది. అది రాత్రిపూట పోనీ అదేమన్నా గల్లీ రోడ్ అంటే కాదు, మెయిన్ రోడ్. ఇట్లున్నారు ప్రో ఫ్రెండ్స్. నిజంగా నువ్వు ఆపాలనుకుంటే కొంత దూరం వెళ్ళి టర్నింగ్ కాకుండా మధ్యలో ఆపితే ఇట్ మేక్ సెన్స్. కానీ నువ్వు అక్కడే ఆపి అరే ఇది మళ్ళీ వాడు నా మీదే రివర్స్ అయ్యి నా మీదే ఎక్కిండు, అరే ఏంద్రా బాబుడు అని నా మీద ఎగిరి తిడుతుండు ఫ్రెండ్స్. ఒక్కడిని బట్టే ఏం చేయలేకపోయినా దున్నలు ఉన్నారు. ఒక్కొక్కడు 80 కిలోలు 90 కిలోలు ఇద్దరు ఉన్నారు. వద్దులేరా బాబు, సైలెంట్గా వెళ్ళిపోదాంలే అని అనుకున్నా. ఎందుకంటే మనకు అంత స్ట్రెంత్ లేదు, ఏం చేయలేం అనిపించింది. అప్పుడు బాడీ ఉంటే బాగుండ్రా, ఈ పాటికి పండ పెట్టి తొక్కేవాడిని. మీరు చేసే ఒక్క డ్రైవ్ వల్ల ఎవరైనా కూటికో వెళ్తారు. ప్లీజ్ అందరూ సేఫ్ సైడ్గా నడపండి. మీరు ఎక్స్పర్ట్ అయితే సందుల్లో బొందుల్లో నుంచి వెళ్ళొచ్చు,
మరి ఎక్స్పర్ట్ కాకుండా మరియు ఈ మధ్య చిన్నపిల్లలు అయితే ఒక 18 to 25 ఏజ్ మాత్రం చాలా యాక్సిడెంట్ చేస్తున్నారు. 4-వీలర్ అయినా 2-వీలర్స్ అయినా బాబా ఎట్లా అంటే ఇట్లా జెట్ రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. అరే ఏంట్రా బాబు కొంచెమన్నా ఆగనంటే మేము ఆగం, మేము పోతాం. అరే నిన్న ఒక అమ్మాయిని వేసుకొని పల్సర్ బైక్ మీద ఒక బ్రో వెళ్తుండు. మొత్తం మన సింగుదారా అనుకుంటూ పోతుండు. ఎట్లా అంటే జిగ్ ఇట్లా పాముతో ఎట్లా ఉంటుందో అలా పోతుండు. అరే ఇద్దరు ఉన్నారు కపుల్స్ అనుకుంటా, న్యూలీ మ్యారీడ్ అయితే అలా వెళ్ళాలా, షో అప్ చేయాలా, ఎక్కడన్నా పడితే వాళ్ళు కాదు మిగతా వాళ్ళు పోతారు పైకి. వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏమో కానీ ఇతరులకు మాత్రం గట్టి దెబ్బ పడుతుంది ఎక్కడైనా గుద్దితే. అరే ఇలా తయారంటారా బాబు. మీకేమైనా ఎంజాయ్మెంట్ కావాలంటే పక్క కాపీ, మీకు రైడింగే కావాలంటే ఎంపీ స్పేసెస్లో వెళ్ళి ఎన్నన్నా స్టంట్లు కొట్టుకోండి. కానీ ఈ పబ్లిక్లో తప్పు కదా అది. ఎవరన్నా చూస్తే మాత్రం పోలీసు వాళ్ళు బండి ఆపి గట్టిగా వేసుకుంటారు. అది మళ్ళీ చూడండి కొత్త బైక్ మన ఉంది, ఆగుతలేడు, కొత్తగా పెళ్ళైంది, కొత్తగా బండి, ఇట్లా పోతుండు. అరే పడతారా ఏందనుకో ఇట్లా ఉంచుతుండు మొత్తం ఈ యాంగిల్లో ఉంచి పడేస్తుండు బండిని. అరే రే పడిపోతారా బాబు అనుకుంటే అంత ట్రస్ట్ ఉంటే ఇక వాడు కాదు కొంచెం ఏడన్నా హిట్ అయితే వెనుకోవడం ముందటోడు చేస్తాడు, వాడు కూడా చేస్తాడు దేనికైనా గుద్దితే. మరి ఇంత రెక్లెస్నెస్ లాగా ఉంటే ఎట్లా? కొంచెమైనా రెస్పాన్సిబుల్ ఫీల్గా వెళ్ళాలి కదా ప్రతి అడుగు అనేది. అందుకే బ్రో చావు అంటే మనం వేసుకున్న బాట వస్తూనే ఉంటుంది. అలా వెళ్తే అన్ని ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే అట్లనే అవుతుంది. ఆడు గుద్దిండంటే కథమే ఇక, ఆడేటో వాడి బండేటో వాళ్ళ కథేటో. ఎవరైనా మంచిగానే కోరుకుంటారు కానీ ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం కోపం వస్తుంది. లిటరల్గా అరే వాడు పడితే బాగుండు అనిపిస్తుంది. బికాస్ దే విల్ హ్యావ్ కదా సమ్ ఇష్యూ. నీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంజాయ్మెంట్ కావాలంటే ఏదైనా పార్క్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే వ్లాగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.